హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో నా సిల్వర్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటాను. సిల్వర్ ప్లేట్స్, గ్లాసెస్, ప్రసాదం గిన్నెలు, జగ్ అండ్ అష్టలక్ష్మి చెంబు గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ ప్లేట్స్ అనమాట. ఇవి వచ్చేసి 2 ప్లేట్స్. ఈ ప్లేట్ డిజైన్ ఏంటంటే సెంటర్లో ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ మధ్యలో చిన్ని గోల్డెన్ ఫ్లవర్ అనేది వేయించాము. ఆ ఫ్లవర్ చుట్టూ కూడా మనకి ఒక 6 ఫ్లవర్స్ వరకు వస్తాయి. అలాగే మధ్య మధ్యలో లీవ్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈచ్ ప్లేట్ వచ్చేసి 1.5 kg వెయిట్ ఉంటుంది ఇది. అలాగే చుట్టూ ఇలా లైన్స్ లాగా వచ్చాయి. 2 ప్లేట్స్ కూడా సేమ్ డిజైనే అనమాట. చూస్తున్నారు కదా, ఒకేలా ఉంటాయి 2 ప్లేట్స్ కూడా. సెంటర్లో గోల్డెన్ ఫ్లవర్ వచ్చి ఒక ఫ్లవర్ వస్తుంది. ఎన్గ్రేవింగ్ అంతా కూడా చుట్టూ ఒక 6 ఫ్లవర్స్ వస్తాయి. మధ్యలో ఇలాగా లీవ్స్ వస్తాయి అన్నమాట. చివరన ఇలా లైన్స్ లాగా వచ్చాయి. ఈచ్ ప్లేట్ వచ్చేసి 1.5 kg వరకు వెయిట్ పడింది అనమాట. ఈ ప్లేట్స్లో ఏంటంటే మనం భోజనం చేయడానికి అవి చాలా బాగుంటుంది. సిల్వర్ అనేది ఏంటంటే ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి, అలాగే ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లేట్ వచ్చేసి చిన్ని ప్లేట్ అనమాట. ఇది కూడా ఏంటంటే సెంటర్లో ఒక ఫ్లవర్ వస్తుంది. చుట్టూ కూడా ఇలాగా చిన్నగా ఫ్లవర్స్ లీవ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇది చాలా స్మాల్ ప్లేట్. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో మెయిన్గా మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అది బాగుంటుంది ఈ ప్లేటు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రసాదం గిన్నె. ఇది ఒక స్మాల్ సైజులో ఉన్న ప్రసాదం గిన్నె అనమాట. కింద వచ్చేసి ఇలా స్టాండ్ టైప్లో వస్తుంది. ఎన్గ్రేవింగ్ అంతా ఇలా ఉంటుంది. మెయిన్గా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ ప్రసాదం గిన్నెని యూజ్ చేస్తాం అన్నమాట. డిజైన్ అనేది ఇలా ఉంటుంది. లోపల డిజైన్ ఏమో ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అష్టలక్ష్ముల చెంబు. ఈ చెంబు ఏంటంటే బోటం అంతా కూడా అష్టలక్ష్ములు వస్తాయి. ఇలా లైన్గా వస్తాయి. పైన వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఇలా లైన్స్ లాగా వచ్చి డిజైన్ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ కూడా ఇలాగే వస్తుంది. ఎంగ్రేవింగ్ అంతా కూడా అష్టలక్ష్ములు వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చెంబు. ఇది మెయిన్గా పూజల టైంలోనే యూజ్ చేస్తాము. ఇలా దగ్గర నుంచి చూస్తే అష్టలక్ష్ములు అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంగ్రేవింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా పైన ఇలా వస్తుంది. లోపల సెంటర్లో ఒక ఫ్లవర్ వస్తుంది. చుట్టూ కూడా అష్టలక్ష్మి ఎంగ్రేవింగ్ డిజైన్ వస్తుంది. డిజైన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది మెయిన్గా ఫెస్టివల్స్ టైంలోనే యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం గిన్నెలు. ఈ 3 కూడా 3 డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇది కింద స్టాండ్ వస్తుంది. ఇలా ఫ్లవర్ లాగా వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ప్రసాదాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది.
లోపల బయట కూడా డిజైన్ ఒకేలాగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్తో ఇది ఉంటుందన్నమాట. ఇలా ఫ్లవర్ వస్తుంది. బయట ఏదైతే వచ్చిందో లోపల కూడా అలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గిన్నె. దీని డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. లీవ్స్ లాగా వస్తాయి చుట్టూ. బయట ఏదైతే వచ్చిందో లోపల కూడా చిన్నగా సేమ్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. మూడు డిఫరెంట్ డిజైన్స్తో వస్తాయి ఇవి. ఫస్ట్ రెండిట్లకి కింద స్టాండ్ టైప్లో వచ్చింది కదా, కింద థర్డ్ది మాత్రం నార్మల్ గిన్నెలాగే ఉంటుంది. ఇవి మెయిన్గా ప్రసాదాలు పెట్టినప్పుడు యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ గ్లాసెస్. 3 కూడా చిన్న సైజు గ్లాసెస్ అన్నమాట. ఇది ప్లెయిన్ గ్లాసే, డిజైన్ ఏమి ఉండదు ఈ గ్లాస్కి. సేమ్ 3 కూడా డిజైన్ ఏమి ఉండదు, ప్లెయిన్ గ్లాసెస్ ఇవి. ఇలా ప్లెయిన్గా ఉంటే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి గంధం గిన్నె. ఇది వచ్చేసి స్పూన్ అనమాట. స్పూన్కి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది. అలాగే గంధం గిన్నె వచ్చేసి దీని డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా చిన్న సైజులో చాలా బాగుంటుంది అనమాట ఈ గిన్నె చూడడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సిల్వర్ కప్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి బార్బీ డాల్ వస్తుంది వన్ సైడ్. ఇలా లైన్స్ లాగా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెంబర్స్ వస్తాయి, 1 to 9 నెంబర్స్ అనమాట. ఇది చిన్నపిల్లలకి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా క్యూట్గా వస్తుంది అనమాట డిజైన్ అనేది. ఇలా ఫ్రంట్లో బార్బీ డాల్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఇది మెయిన్గా పిల్లలకి పాలు తాగిస్తే చాలా బాగుంటుంది ఈ సిల్వర్ కప్లో. చూస్తున్నారు కదా, ఇలా బార్బీ డాల్ అనేది వస్తుంది డిజైన్. ఇలా లైన్స్ లాగా వస్తాయి మిగతాదంతా కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ జగ్. ఈ జగ్ చూసారు కదా, డిజైన్ చాలా బాగుంటుంది. సేమ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది, ఇలాగా డైమండ్ షేప్లో వస్తాయి కిందంతా కూడా. ఫ్లవర్ అండ్ లీవ్స్ షేప్లో వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా. ఇది క్యాప్ పైన ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. లోపల వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది లోపలంతా కూడా. ఇది వాటర్ జగ్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి 1/2 kg ఉంటుంది. ఈ జగ్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట దీని డిజైన్ అంతా కూడా. బాటంలో వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇలా సెంటర్లో, అలాగే డైమండ్ షేప్లో వచ్చాయి కదా పైన కింద కూడా, మధ్యలో ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇలా కిందేమో స్టాండ్ లాగా వస్తుంది అనమాట. ఇది హ్యాండిల్. ఈ జగ్ వెయిట్ వచ్చేసి 1/2 kg ఉంటుంది. ఇదేనండి నా సిల్వర్ కలెక్షను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.